స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మన పొగకు పోటీ అందు అంకిత భావంతో ఎనలేని సేవలు అందించిన శ్రీ ఎలంగో గారి రిటైర్మెంట్ ఫంక్షన్ కి ఇచ్చే జి రాజశేఖర్ యాక్షన్ సూపరింటెండెంట్ గారికి స్వాగతం అలాగే సంతోష్ గారు ఫీల్డ్ ఆఫీసర్ కలిగిరి స్వాగతం సుస్వాగతం సార్. అలాగే ఎల్ వెంకటేశ్వర్ గారు యూడిసి కలిగిరి గారు 1965 జనవరి 1వ తారీఖున శ్రీ సుబ్బయ్య శ్రీమతి రాధా దంపతులకు చెన్నై పట్టణం నందు జన్మించారు. వీరు విద్యాభ్యాసం శ్రీ త్యాగరాయ కళాశాల నందు ఇంటర్మీడియట్ లో సైకాలజీను చెన్నై పట్టణం నందు విద్యాభ్యాసం పూర్తి చేశారు. వీరు 1998 ఫిబ్రవరి 2వ తారీఖున శ్రీమతి శారద గారిని వివాహం చేసుకున్నారు. వీరికి అనసూయ అనే ఒక సంతానం కలదు. ఈయన 1996 ఆగస్టు 21న మన పొగాకు బోర్డు నందు జాయిన్ అయ్యారు. తర్వాత చాలా ప్లాట్ఫామ్స్ నందు వారు ఎల్డీసీ మరియు యూడీసీగా సమర్థవంతంగా ఎనలేని సేవలను నిర్వర్తించారు. 2012 జూన్ 20న డీసీపల్లి పొగాకు బోర్డులకు వీరు రావడం జరిగింది. ఇక్కడ ఆయన దాదాపు 13 సంవత్సరాలు దాకా యూడీసీ పరిధి నందు ఎనలేని సేవలను అందించారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇట్లా చూడు హోటల్స్ బాగా నిల్చుకోవాలి హోటల్ అది 13 సంవత్సరాలుగా సేవలు అందించి ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటున్నటువంటి ఎలంగో గారికి, వారి సతీమణి శారద గారికి, వారి అమ్మాయి గారికి, అలాగే పొగాకు యాక్షన్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గారికి, ఇతర కలిగిరి డీసీపల్లి పొగాకు బోర్డు అధికారులకు, సిబ్బందికి, ఇక్కడ విశ్లేషణ రైతు సోదరులకు అందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఎలంగో గారు అసలు ఎంత కామ్ గోయింగ్ అంటే చాలామంది అసలు ఇక్కడ ఉన్నారో ఎలంగో గారు అనేది చాలామంది అడుగుతున్నారు. పాపం అంత కామ్ గోయింగ్ మనిషి ఆయన. ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో పుట్టి చదువుకొని మన ఆంధ్రాలో పొగాకు బోర్డులో ఉద్యోగం నిర్వహించారు. భాష తర్వాత నేర్చుకుంటారు. వారికి మొదట భాష రాకపోయినా కూడా మన రైతులందరినీ వారు ఎంతో సమన్వయంతో వారికి కావాల్సిన సేవలన్నీ కూడా అందిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఈరోజు పొగాకు పరిధిలో దగ్గర 6 మంది. ఈ మధ్య కూడా చాలాసార్లు మినిస్టర్ ఆఫ్ కామర్స్లో కానీ, కామర్స్ సెక్రటరీ గారు, మినిస్టర్ గారు కానీ అందరూ కూడా వినియోగించుకున్నాం. త్వరలోనే కొంతమంది స్టాఫ్ని రిక్రూట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఆ విధంగా ప్రాసెస్ కూడా జరుగుతాము. మరి వారి రిటైర్ అనంతరం ఆ భగవంతుడు అష్టేశ్వర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, ఆనందాలని ప్రసాదించాలని, వారి కుటుంబం కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఏఎస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అలాగే రైతు సంఘ నాయకులు జనార్దన్ నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
బీసీ విభాగాలు. ఇది ఈ 2024 సంవత్సరంలోనే డీసీ పాపంలో ఈ సంవత్సరం అతి ఎక్కువ మంది రిటైర్మెంట్ అవుతున్నారు. ఎందుకంటే దుర్గాపూర్లో 2024 సంవత్సరంలో రిటైర్మెంట్ వాళ్ళలో ఎల్కో గారు కూడా ఒకరు. సరే 13 సంవత్సరాలు పనిచేశారని ఏఎస్ గారు చెప్తున్నారు. మేము కూడా దుర్గాపూర్లో ఎన్ని సంవత్సరాలు సన్నిహితంగా బలుగుతున్నా కానీ రోజు కాంగ్రెస్తాను కానీ 13 సంవత్సరాలు పనిచేసినట్టుగా ఎప్పుడు అంత మున్సిపాల్గా ఉంటాడు కాబట్టి మాది ఇయర్స్ కూడా గుర్తు రాలేదు. వారికి వారి కుటుంబ సభ్యులకు మంచి జరగాలని ఆ భగవంతుడు ఈ మంచిగా ఆస్వాదించాలని, తర్వాత విరామ సమయంలో కూడా ఏదైనా ఆయన తోసిన సేవా కార్యక్రమాలు పాల్గొని పొగాకు బోర్డు సంబంధించిన యాక్టివిటీలో ఇంకా సర్వీస్ చేయాలని, వారి కుటుంబ సభ్యుల్ని ఆయనకి ఇంకా అవకాశం ఇచ్చినట్టుగా ఎంకరేజ్ చేయమని కోరుకుంటూ, అదేవిధంగా మా రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ రాజు గారికి. నమస్కారం సార్. రైతుల నుంచి ఎవరైనా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఈ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఆక్షన్ సూపరింటెండెంట్ గారు రాజశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సన్మాన యలాంగో గారికి, అలాగే మేడం గారి శారదా మేడం గారికి, వాళ్ళ డాక్టర్ గారికి నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తాను. అలాగే కనిగిరి ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ అండ్ స్టాఫ్, అలాగే రైతు సంఘ నాయకులు, రైతు సోదరులందరికీ నేను చెప్పాను. 2005 నుంచి నాకు హెడ్ ఆఫీస్లో అంటే గుంటూరులో నాకు ముఖపరిచయం ఉంది. ఇక్కడ డీసీ పైకి వచ్చిన తర్వాత నేను మే 2014 మే నెలలో వచ్చాను. ఆయన శేష జీవితం సెలవు చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేసిన ఏఎస్ గారికి, మా స్టాఫ్ అందరికీ నమస్కారాలు. నిగర్వి స్నేహశీలి మా కొలీగ్ అయిన శ్రీ ఎల్కో గారు ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారి వాళ్ళు ఇంకా పనిచేయలేదు కానీ వారి గురించి అన్నీ మాకు తెలుస్తున్నాయి. ఫస్ట్ ఈ అరేంజ్మెంట్స్ చేసిన మన సూపరింటెండెంట్ డిసిప్లిన్ ఏఎస్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ అంటే నేను ఫస్ట్ టైం ఈ ఆఫీస్కి వస్తున్నాను, డిసిప్లిన్ ఆఫీస్ అట్మాస్ఫియర్ కూడా బాగుంది. సేమ్ టైం ఈరోజు కొంచెం బిగ్గర్ ఇచ్చిన మనకి ఫంక్షన్ వచ్చేసి ఎస్సీలో సార్ యూడిసి సార్కి రిటైర్మెంట్ ఫంక్షన్స్ జరుగుతున్నాయి. సో ఈ రిటైర్మెంట్ ఆయన దగ్గర 13 సంవత్సరాలు ఇక్కడ పని చేస్తున్నారు కదా. సో ఆయన చేసిన వర్క్ కూడా మీరు మిగతా కూడా చెప్పారు. కొంచెం ఆయన సాఫ్ట్గా ఉంటారో కూడా వర్క్ కూడా బాగా జరిగిందని చెప్పేసి ఆఫ్టర్ 13 years సర్వీస్ చేసిన తర్వాత ఈరోజు ఆయన రిటైర్ అవ్వడం కోసం ఈ రోజుతోటి ఆయనకి నేను మా కరిగిరి ఆఫీస్ తరఫున మా రైతుల తరఫున వచ్చేసి వెరీ హార్ట్ ఫెల్ట్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో యువర్ ఫ్యామిలీ మెంబర్స్కి. ప్లస్ నెక్స్ట్ ఇయర్కి మీకు రిటైర్మెంట్ లైఫ్కి అయిపోయిన తర్వాత మనకి న్యూ ఇయర్ కూడా వస్తున్నాయి. ఆ న్యూ ఇయర్ కూడా మీకు అవ్వాలి సార్. వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఈ అవకాశం ఇచ్చిన ఏఎస్ గారికి మన డిసిప్లిన్ రైతులకి అందరికీ ధన్యవాదాలు చేసేసి సెలవు తీసుకున్నాను. ఈరోజు టుడే వి గ్యాదర్ హియర్ టు సెలబ్రేట్ అండ్ ఆనర్ ది రిటైర్మెంట్ ఫంక్షన్ ఆఫ్ మిస్టర్ ఎల్కో గారు. కంప్లీటెడ్ 28 years of service in his life. It's a remarkable milestone of his life. తర్వాత ఎల్కో గారి గురించి చెప్పాలంటే సార్ మనం మెజారిటీగా వర్క్ చేసింది మన అకౌంట్ సెక్షన్లో. అకౌంట్ సెక్షన్ మీ రైతులకు అంత తెలియదు సార్, మీకు ఎలాగే హెల్ప్ చేస్తారని కూడా. సార్ మెజారిటీ మనం మీరు అమ్మింద బెయిల్ పే మీకు డైరెక్ట్ బెయిల్ పేమెంట్ ఉండేనా మన అకౌంట్కి రావటం, మీ వెల్ఫేర్ స్కీమ్స్, సబ్సిడీ అన్నీ మీకు చాలా హెల్ప్ చేసింది కూడా. మనకు ఎన్ని కంప్లైంట్ రాకుండా కూడా చాలాగా హెల్ప్ చేసిన వాళ్ళు. తర్వాత మనకు కూడా మన బోర్డ్ స్టాఫ్ కూడా మన బిల్స్ ఇవన్నీ చాలా బాగా చేసింది కూడా. పర్సనల్గా చెప్పాలంటే నాకు కూడా ఎప్పుడు నేను బిల్స్ అన్ని పట్టినప్పుడు చాలా లేట్ అవుతారు. అప్పుడు కూడా నాకు ఒక గైడెన్స్ ఇచ్చి అది గుర్తుపెట్టిన ఒక మంచి వాళ్ళు మన తెలుగు గారు.
అలాగే నిజంగా చెప్తాను సార్ అది. తర్వాత మనం ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా బాగానే చేసినారు మేడం. రిటైర్ అయిన తర్వాత కూడా మన ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బాగానే చేసింది. అలాగా మనకు కూడా అందరికీ బాగానే చేసుకున్నారు సార్ అంతా నాకు చెప్పాలంటే అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. రిటైర్మెంట్ డే ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ ఈ ఆర్గనైజర్స్ చేసింది, ఈ మంచి ఆర్గనైజ్ చేసింది చాలా మంది థ్యాంక్స్. ఇవి వచ్చిన వాళ్ళ అందరికీ థ్యాంక్స్. అండ్ హ్యాపీ రిటైర్మెంట్. ప్రొఫెషన్గా హీరోగా ఉన్నారు, కానీ నాకు హ్యాపీగా ఉంది బికాస్ ఇట్స్ బిన్ 13 years. నాన్న ఇక్కడ వచ్చి పని చేస్తున్నారు. ఈ 13 years మెనీ మెమరబుల్ మూమెంట్స్ నేను మిస్ చేసాను, కానీ ఇప్పుడు he been with me and so as a family we'll enjoy more I believe. and అందరికీ చాలా థ్యాంక్స్ బికాస్ ఎంత వర్షం వస్తుంది కానీ మా నాన్నకు ఫుడ్ తీసుకున్నారు ఆన్ టైంలో. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ యా సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ యాజ్ యూ సే డాడీ యూ హ్యావ్ టు టేక్ మీ మోర్ ట్రిప్. ఫ్యామిలీగా మీరు చాలా ట్రిప్ వెళ్తున్నారు, యూ ప్రామిస్ చేస్తున్నారు, సో యూ హ్యావ్ టు డూ దట్. ఇది నా ప్రొఫెషన్లో నాకు టీచ్ చేసిన అన్నీ నేను ఇప్పుడు ప్రొఫెషన్లో చేసుకున్నాను. సో ఇప్పుడు బాగా ఒక పొజిషన్లో ఉన్నాను, దానికి కారణం నాన్ననే. సో వాడికి నేర్చున్న పర్ఫెక్షన్, వాడిద్దరు నేర్చున్న టైం మేనేజ్మెంట్, టీమ్ హ్యాండిలింగ్ అన్నీ నేను నా టీంలో కూడా చేస్తున్నాను. సో అదే నేను చాలా మంది హైట్ లెవెల్కి చాలా యూజ్ చేస్తుంది. సో ఇంకా బాగా తెలుగు మాట్లాడాను, దాని కూడా నానే కారణం. సో థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇవి చాలా మంది ఎంతమంది బిజీగా ఉన్నా కానీ యూ బ్యాలెన్స్ బోత్ ఫ్యామిలీ అండ్ వర్క్. దట్స్ వాట్ ఐ హావ్ టు డూ ఇట్ హియర్. చాలా థ్యాంక్స్ డాడీ. సారీ ఫర్ ఇరిటేటింగ్ యూ అట్ దట్ టైం. మనం కాల్ చేసి ఏదైనా టెన్షన్ చేస్తాము మీరు, సారీ ఫర్ దట్ యాజ్ వెల్. సో wishing you all the best daddy, and I will never say that it's an retirement, it's a stopping point for a professional life. No, it's not that. It's a moment that where you start living your life as you like. సో మీ ఫ్యామిలీతో నువ్వు ఏదైనా ప్యాషన్ ఉంటే, దానిలో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఆ లైఫ్లో జరిగినది ఒక నెక్స్ట్ పాయింట్ ఆఫ్ టర్న్ ఇన్ లైఫ్. సో చాలా థ్యాంక్స్ డాడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్షయ్ గారు, థ్యాంక్ యూ. 28 సంవత్సరాలు మాతో పాటు వర్క్ చేశారు. ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగానే మీతో పాటు స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు మీ ఫాదర్. థ్యాంక్ యూ సార్. మన ఆప్షన్ సూపరింటెండెంట్ జి రాజశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మన రిటైర్మెంట్ అవుతున్న మన సన్మాన గ్రహీత లంగ గారికి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రైతు సంఘ నాయకులు మరియు రైతులు, మా స్టాఫ్, అట్లాగే కంపెనీ వాళ్ళు, అదర్ ప్లాట్ఫామ్ వాళ్ళందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను వచ్చిన తర్వాత నేను వచ్చి ఆల్మోస్ట్ 4 years అయింది. 4 yearsలో ఆల్మోస్ట్ 6 రిటైర్మెంట్ చేశాను ఈ ప్లాట్ఫామ్ నుంచి కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ అయితే ఎస్పెషల్లీ 3 members, 3 మేడము లాస్ట్ యాక్షన్ అయిన తర్వాత రిటైర్ అయ్యారు. తర్వాత సిఓ గారు, తర్వాత ఇలాంగో గారు, వీళ్ళంతా ఈ ప్లాట్ఫామ్కి మెయిన్. వీళ్ళ ముగ్గురు కానీ సుబ్బయ్య గారు కానీ అండ్ బెనర్జీ ఆల్సో చాలా సంవత్సరాలు డీసీపల్లి రైతులతో, డీసీపల్లి ప్లాట్ఫామ్తో చాలా అవినాభావ సంబంధం ఉందన్నమాట. చాలా వరకు
అందరికి ఆల్మోస్ట్ 13 ఇయర్స్ 13 సంవత్సరాలు ఈయన పని చేస్తే సుబ్బయ్య గారు ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు డీసీ పని చేశారు, విజయమ్మ గారు 20 సంవత్సరాలు చేశారు, సిరాజ్ గారు 22 సంవత్సరాలు ఏమో చేశారు. ఇట్లా అంతా ఈ ప్లాట్ఫామ్లో చాలా చాలా సంవత్సరాలు చేసి ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇక్కడ మేము ఇంకా ఎవరు అకౌంట్ సెక్షన్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక్కడ అకౌంట్ సెక్షన్లో ఎవరు లేరు, ఉండేది పాప ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా హెడ్ ఆఫీస్ గుంటూరు, వాళ్ళ ఫ్యామిలీ అంతా గుంటూరు, వాళ్ళ మదర్కి ప్రాబ్లం ఉంది, ఆయన కూడా గుంటూరు వెళ్తే బాగుందని ఆయన కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ ప్లాట్ఫామ్కి కలిగిరి కూడా ఇన్ఛార్జి కాబట్టి ఒక రోజు అక్కడ ఇంకెవరు అంతా క్లియర్ అయిపోయింది. ఇంకా మన టెక్నికల్ సెక్షన్కి వస్తే టెక్నికల్లో నేను ప్రకాష్ అండ్ ఆదర్శ్ కూడా నేను కర్ణాటక వెళ్ళాలని రెడీగా ఉన్నాడు. ఇంకా మేము మాత్రమే ఉన్నాం ఇక్కడ కాబట్టి మొత్తం స్టాఫ్ అంతా క్లియర్ అయిపోతుంది. అండ్ ఇలాంగ గారు 13 సంవత్సరాలు ఇక్కడ పనిచేశారంటే అసలు నాకు నిన్నే తెలిసింది. నేను వచ్చే 2-3 సంవత్సరాల ముందు ఇక్కడ వచ్చారేమో అనుకున్నా. 13 సంవత్సరాలు ఇక్కడ పనిచేశారంటే అన్బిలీవబుల్ అసలు. అంటే రైతులు ఎవ్వరికి అంత అంటే 13 సంవత్సరాలు అంటే సమ్ నెగిటివిటీ వస్తుంది, రైతులు కొంచెం బ్యాడ్ ఒపీనియన్స్ ఇట్లా అన్ని సంవత్సరాలు పనిచేసి అందరికీ తెలియకుండా లేకపోతే అందరికీ మంచి తెచ్చుకోవటం అంత ఈజీ కాదు. నిన్న వేరే దగ్గర ఒక రైతుకి ఇట్లా ఎల్లంగ గారు రిటైర్మెంట్ ఉందంటే సార్ ఎల్లంగ గారు అంటే ఎవరు సార్ అని అంటున్నారు. ఎవరంటే మీకు పాస్బుక్లు ఇస్తారు కదా అంటే ఆ బుక్లు ఇచ్చానంటే మా తెలుసు సార్ అంటున్నారు. అంత సైలెంట్ అనమాట. అండ్ చూస్తున్నాం కదా ఫ్యామిలీ ఎమోషన్స్ నిన్న వాళ్ళతో కూడా బయట అనమాట. వాళ్ళు జస్ట్ they're not wife and husband or not ఇలా లేరనమాట. వాళ్ళు మొత్తం వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ లాగా వాళ్ళు ముగ్గురు ఒకరిపైన ఒకరు జస్ట్ జోస్ ట్రాక్ చేసుకోవటం కానీ ఇలాగా. అయినా గారు కూడా ఉండొచ్చు ఇక్కడ. మీకు తెలుసలేదో ప్రతి ఒక్క ఎంప్లాయీతో కొత్తగా వచ్చిన అమ్మాయిలు అయితే వాళ్ళ సొంత కూతులాగా చూసుకుంటాడు ఆయన. నాకు వాళ్ళ పాప దూరంగా ఉన్నాయేమో వాళ్ళందరూ ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడండి. ప్రతి ఒక్కరికి చాలా జోరుగా ఉంటాడు. నేను గిఫ్ట్ తీసుకున్నాను జస్ట్ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జోక్స్ ఆయన ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్కి గిఫ్ట్ ఏం తీసుకోమంటారు, ఏదైనా సిల్వర్ ఐటమ్ దేవుడి దగ్గర ఏదైనా తీసుకోమంటారు అంటే ఏం సార్ అన్నారు. అంటే ఏదైనా దేవుడికి హారతి అలాంటివి ఏమైనా తీసుకోమంటారంటే సార్ అవి మా దగ్గర ఉన్నాయి కానీ ఇదైతే ఒక కియా కార్ తీసుకుని ఇవ్వండి సార్. చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనమాట. అందరితో చాలా జెవెల్గా ఉంటారు. అండ్ ఆయన ఇక్కడ ఆఫీస్లో ఎంత అంటే నాకున్న బడ్డల్లో ఒక్కోసారి నేను సీరియస్ అవుతుంటా. ప్లస్ ఆయన కూడా ఇప్పుడు సడన్గా ఒక యూడీసీగా ఉండి ఏఎంఏ కానీ అకౌంటెంట్ కానీ ఎవ్వరు లేనప్పుడు మొత్తం నేను వచ్చినప్పటి నుంచి మేడం యూఎస్ వెళ్ళిపోయారు. తర్వాత మొత్తం ఆయన ఒక్కరే డీల్ చేశారు యాజ్ ఏ యూడీసీగా. మొత్తం ఆయనే తెలియకపోయినా కానీ తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా అంతా చాలా నీట్గా ఆఫీస్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేశారు. అలాగే దీనికి మనమే కాదు ఇప్పుడు నేను చూపించారు సురేష్ బాబు ఐఏఎస్ ఆఫీసర్కి మీటింగ్ నాకు సెండ్ ఆఫ్ ప్రోగ్రామ్ సెండ్ ఆఫ్ ఉంది సార్ రండి పెట్టి సార్ విషెస్ పెట్టున్నారండి. ఐఏఎస్ ఆయనే కాకుండా ఇంకా ఎవరు ఆయనకి హెల్త్ బాగాలేనప్పుడు దయాచార్య గారు కూడా ఉండే ఆయన హాస్పిటల్లో ఉన్నారనమాట. అంత ఐఏఎస్ ఆఫీసర్స్తో అంత మనం మెయింటైన్ చేయలేం కదా, అంత క్లోజ్గా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఉన్న పద్ధతి కానీ అది అందరికీ చాలా మందికి నచ్చింది. మన నరసప్నాయక్ గారు చెప్పినట్టున్నాక 13 సంవత్సరాలు ఇక్కడ పనిచేశారంటే మనం నమ్మలేకపోతున్నాము. అసలు ఎవరికి తెలియదు. ఆయన 28 ఇయర్స్లో ఆల్మోస్ట్ చెన్నైలో ఎన్ని సంవత్సరాలు చేశారు? 13 ఇయర్స్. ఇక్కడ ఒక 13 ఇయర్స్ 26 ఇయర్స్ ఇక్కడే జరిగిపోయింది. కాబట్టి ఇంకోటి ఏంటంటే రైతులు కూడా ఇప్పుడు మనకి ఇంతవరకు టొబాకో బోర్డు స్టాఫ్ ఉన్నా లేకపోయినా ఉన్న స్టాఫ్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఏ రైతుకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం కూడా ఎంతవరకు సర్వీస్ ఇవ్వాలో అంతవరకు మ్యాక్సిమం వస్తూనే ఉన్నాము. ఈ స్టాఫ్ ఉన్నా లేకపోయినా కానీ ఎక్కడ కూడా ఒక రైతు ప్రాబ్లం వచ్చినప్పుడు రైతు కాంప్రమైజ్ అవ్వరు. అలాగే మనం కూడా ఇలా ప్రాబ్లం వస్తే రైతు ఎక్కడ ఇబ్బంది పడతారు, రేపు రిటైర్మెంట్ రేపు లాస్ట్ డేట్ రెన్యువల్ అంటే ఈ రోజు కూడా డే నైట్ ఉన్నా కానీ మా స్టాఫ్ అంతా రైతులకి ఇవ్వాల్సిన సర్వీస్లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతుంది. ఈ సర్వీస్ విషయంలో ఇంప్రూవ్ చేసుకుంటానే ఉన్నాం కానీ స్టాఫ్ లేరే మనము రైతులకి
ఈరోజు చేయాల్సిన కొన్ని రేపు చేద్దాము అనే ఒపీనియన్ ఎక్కడా లేదు. అది కూడా రైతులు కొంచెం అర్థం చేసుకోవాలి. నేను ప్రతి ఫంక్షన్లో చెప్తున్నాను, వెళ్ళిపోయే స్టాఫ్ ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు ఇక్కడ విజయమ్మ గారు కానీ, సుబ్బయ్య గారు కానీ, లేకపోతే గణేష్ గారు కానీ, లేకపోతే ఇలాగో గారు కానీ, లేకపోతే సిఓ గారు కానీ, దాదాపు ఈ రైతులతో ప్లస్ ఈ డీసీపల్లి ప్లాట్ఫామ్తో చాలా అటాచ్మెంట్ ఉంది. ఇలాంటి అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకి చాలా సర్వీస్ చేస్తుంటారు. 1-2 తప్పలే కామన్ అయ్యి మనం ఏం చేయలేం. కానీ ఇలాంటి ఉన్నప్పుడు మనం కూడా రైతులు కూడా కొంచెం ముందుకు వచ్చి సపోర్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆ విషయం డీసీపల్లి అన్నింటిలో ముందుంటున్నాం, కానీ ఆ ఒక్క విషయంలో మాత్రమే కొంచెం. కానీ మనకి ఇవన్నీ ఎట్టున్నా కానీ మనకి ఆప్షన్ అయిపోయిన తర్వాత మనం ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం లాస్ట్ 3 సంవత్సరాలుగా. దానికి మాత్రం మనకి ప్రతి ఒక్క రైతు కూడా చాలా రెస్పాన్స్ బాగుంటుంది. దాదాపు ఈ సంవత్సరం 500 మంది రైతులు వచ్చారు ఆ ఫంక్షన్కి. అప్పుడే చెప్పాను, చాలా సంతోషంగా ఉంది. దీంట్లో కూడా ఇట్లాగే రిటైర్మెంట్ ఫంక్షన్కి అట్లీస్ట్ ఒక 100 మంది రైతులు, ఇంపార్టెంట్ రైతులు వచ్చి రైతులు కూడా వీళ్ళు 30 సంవత్సరాలు చేసిన సర్వీస్ని గుర్తిస్తే బాగుంటుందని అది నా ఒక విన్నపం. అలాగే లంగా గారు, అసలు మీరు రైతులందరికీ 20 సంవత్సరాలు ఒక ప్లాట్ఫామ్లో ఒక ఆఫీస్లో చేసి ఎలాంటి నెగిటివిటీ లేదు. అలాగే మీరు చాలా చెన్నై నుంచి పాపం అక్కడి నుంచి వస్తా ఒకసారి ఫ్లడ్స్ వచ్చేసి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. చెన్నైలో హెవీ ఫ్లడ్స్ ఆ రోజు నైట్ వీళ్ళు 8:45 లేదు, నేను కంటిన్యూగా ఫోన్ చేస్తా ఉన్నా. చెన్నై మొత్తం రోడ్ అంతా వాటర్. ఆ రోజు ఎట్లాగ వెళ్తున్నారు ఏంటి అంటే, సార్ బస్ దొరికింది వెళ్తున్నాను, ఇప్పుడు సూళ్ళూరుపేట దాటాను, ఇక్కడ పెద్ద ఏం లేదు అన్నారు. అండ్ ఫ్యామిలీని అంత దూరంలో ఉంటే మనకి సమ్ టెన్షన్స్ ఉంటాయి. అంటే ఇద్దరు లేడీస్ ఉంటారు, ఎవరు సపోర్ట్ ఉండదు. అంత బ్యాలెన్స్ చేయాలన్నా చాలా ఆ టెన్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఫ్యామిలీ వేరే ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్స్ ఎప్పుడు కూడా మన ఆఫీస్లో చూపించకుండా ఆయన ఏం పని చేయాలో ఆ పనిని పర్ఫెక్ట్గా చేసి ఈ ఆఫీస్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా సర్వీస్ చేశారు. మీ సర్వీస్ ఇదంతా నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఈ ఇన్స్పిరేషన్తో ఇంకా మనం అందరం న్యూ జనరేషన్ అర్బన్ సెక్షన్ కానీ టెక్నికల్ స్టాఫ్ కానీ ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా వర్క్ మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అలాగే పాపం 28 years మేమైతే టొబాకో బోర్డ్ అయితే ఎలాగో గారిని చాలా బాగా తీసుకున్నాము. దాంట్లో నో డౌట్. మేబీ టైం స్పెండ్ చేసి లేకపోయారేమో కానీ ఇంకా టొబాకో బోర్డ్ నుంచి ఎలాగో గారిని మీ ఫ్యామిలీ కప్పు చెప్తున్నాం. అలాగే మీరు కూడా ఇంకా నెక్స్ట్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఆయన ఇంకా ఎంజాయ్ చేసేటట్టు, పాపం మిమ్మల్ని చాలా మిస్ అయి ఉంటారు, అలాగే మీరు కూడా మిస్ అయి ఉంటారు. ఆఫ్టర్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ మీరు ఇంకా బాగా చూసుకోవాలి. టొబాకో బోర్డ్ చూసుకున్నాకన్నా మీ అందరికీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా టొబాకో బోర్డ్ తరఫున బెస్ట్ విషెస్. అలాగే మా ఆఫీసర్స్ అసోసియేషన్ అందరూ స్పెషల్గా చెప్తున్నారు మీకు. అండ్ ఈ 20 సంవత్సరాలు పనిచేసి ఒక మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న మీ అందరికీ టొబాకో బోర్డ్ ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు. అలాగే మన రైతులందరూ కూడా పాపం మీ మీద ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఇంత చాలా గౌరవించారు. వాళ్ళకు కూడా మన అందరి తరఫున మన రైతులందరి తరఫున కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ అమ్మ, మీరు కూడా తెలంగాణ గారిని టొబాకో బోర్డ్ ఎలా చూస్తుందో అలాగే ఎంతకైనా బాగా చూసుకుంటారని ఐ హోప్. విష్ యూ ఆల్ ది బెస్ట్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ మీకు మీ ఫ్యామిలీ అందరికీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఆ దేవుడు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని కోరుకుంటే విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను రీసెంట్గా వచ్చేప్పుడు కొంచెం కష్టంగా ఉంది లాంగ్వేజ్, తర్వాత మూమెంట్ అన్నీ చాలా మంది నాకు హెల్ప్ చేశారు. అది ఒక్కొక్క పేరు అంటే మళ్ళీ అది డిస్టర్బెన్స్ అవుతుంది. చాలామంది నాకు ఉన్నారు నా అవుతారు.
అశోక్